నా సంఘం నా బిడ్డలు దయచేసి ప్లీజ్ ఆరాధన చేసే ముందుకు ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం పరీక్షించుకోకుండా ఎంత ఆరాధన చేసినా వ్యర్థం, ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం. ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క వాక్యం కానీ మన కుటుంబాల గురించి, ముఖ్యంగా ఆయన పిల్లలుగా మనల్ని అందరినీ చేర్చుకొని అంకుల్ గారు ఇన్ని 23-24 సంవత్సరాలు ఎన్నో ఇక్కట్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఎన్నో బాధల్లో కానీ, సంఘం నుంచి ఎన్నో ఇబ్బందులు వచ్చిన ఎంతోమంది బయట వాళ్ళు ఎంతోమంది అన్న, సంఘం నుంచి ఎంతోమంది వెళ్ళిపోయినా వాళ్ళ గురించి ప్రార్థన చేయడమే జరిగింది. కానీ వాళ్ళని ఎప్పుడు ఏమీ అనకపోవడం కూడా మన అంకుల్ గారి గొప్పతనం, అది అందరికీ తెలుసు సంఘంలో. కానీ ఈ విధంగా బయట వాళ్ళు వచ్చి ఈ విధంగా అంకుల్ గారి మీద కానీ ఈ యొక్క బైబిల్ క్లాస్ ఈ యొక్క దాని మీద కానీ ఆటంకాలు వేయడం కూడా అది మంచిది కాదు. ఒక్కసారి మనం అయ్యగారి గురించి కానీ ఈ యొక్క ప్రాంతం గురించి కానీ, ఇన్ని సంఘాలు నడుస్తున్నాయి, కేవలం ఈ యొక్క సంఘం మీదనే ఎందుకు ప్రభా, మళ్ళీ ఈ సంఘం లేకపోతే మళ్ళీ ఏ విధంగా మేము బ్రతకాలి? అది కూడా దేవుడే కృప చూపించాలి కదా, అడగాలి కదా. మళ్ళీ మంచి అయ్యగారిని ఇచ్చావు, మళ్ళీ అయ్యగారేమో ఈ విధంగా అంటుండు. కానీ అది మేము ఒప్పుకోమని దేవుని దగ్గర ఒక్కసారి మనం అందరం చేతులు పట్టుకొని, ప్లీజ్ అందరము ఒకరి చేతులతో ఒకరు పట్టుకొని దయచేసి ప్లీజ్ దేవా, 23.5 సంవత్సరాలు మమ్మల్ని ఈ యొక్క అయ్యగారితోని నడిపించావు ప్రభా. కానీ ఈ విధంగా మేము వింటామని మేము అనుకుంటలేం ప్రభా, మీకు వందనాలు. కానీ మీరు పరలోక రాజ్యం వదిలేసి తండ్రి ప్రభా, తండ్రి ఈ విధంగా తండ్రి మీరు పశువుల పాకలో పుట్టినారు ప్రభా, నీకు వందనాలు. ఎందుకు ప్రభా? మమ్మల్ని తండ్రి మా నోటితో మిమ్మల్ని ఆరాధించనీకే కదా ప్రభా, మమ్మల్ని క్షమించనీకే కదా ప్రభువా. మీ యొక్క రాజ్యాది రాజు అయినా మీరు తండ్రి ప్రభా, పరలోక రాజ్యాన్ని వదిలి తండ్రి ప్రభా పశువుల తొట్టిలో పుట్టావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఎందుకంటే మా పాపంలో మిత్తమే కొరకే కదా ప్రభా. అదేవిధంగా 33.5 సంవత్సరాలు తండ్రి ప్రభా, 33.5 అద్భుతాలు చేసిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అది కూడా మా కొరకే కదా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా, మా కొరకు తండ్రి ప్రభా కల్వరి సిలువలో ఆఖరి బొట్టు దాకా రక్తం కార్చారు ప్రభా, అది కూడా మా కొరకే కదా ప్రభువా, నీ కొరకు కాదు కదా ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇది కూడా మార్చాను ప్రభా, ఇది కూడా మా కొరకు చెయ్యాలి ప్రభా. మేము ఉండలేం ప్రభా, నీకు నేను స్తుతించలేక మేము ఉండలేం ప్రభువా. మేము ఎక్కడ డివైడ్ అయినా కూడా మేము బ్రతకలేం ప్రభువా. తండ్రి ఇది నువ్వు కట్టిన సంఘం ప్రభువా. తండ్రి మీ సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ ఉన్న అధికారులతో మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడే దేవుడు అన్నావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మట్టి కాదు ప్రభువా, మీరు చెట్టు కాదు కదా ప్రభువా, మీరు రౌతు కాదు కదా ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు అని చెప్తున్నారు ప్రభువా. మీరు మాట్లాడరా ప్రభువా? ఇక్కడ ఉన్న అధికారులతో మీరు మాట్లాడరా ప్రభువా? మేము ఇంతమంది యాగం కాకుండా మీరు మాట్లాడరా ప్రభువా? ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం ప్రభువా, ఇంతవరకు దాకా తీసుకొచ్చి మమ్మల్ని వదిలేస్తారా ప్రభువా? ప్లీజ్ ప్రభువా, మీరు మాట్లాడారు ప్రభువా. ఈ యొక్క మాట మేము వినొద్దు ప్రభువా. వచ్చే వారం ఇంకా గంభీరంగా తండ్రి మేము ఆరాధించాలి ప్రభువా. ఇదే అయ్యగారితో మేము గంభీరంగా ఆరాధించాలి ప్రభువా. ఇంకా అందరు కుటుంబంగా ఆరాధించాలి ప్రభువా. పెద్ద మైక్లతో నేను ఆరాధించాలి ప్రభువా, నేను స్తుతించాలి ప్రభువా. తండ్రి ప్రభు మా సమస్తం నీకు అర్పించుకొని ఆరాధించాలి ప్రభువా. తండ్రి ప్రభా, మా ఏమన్నా తప్పులుంటే మమ్మల్ని క్షమించాలి తండ్రి. తండ్రి ఇప్పుడే క్షమించాలి ప్రభువా. ఎందుకంటే మేము మీ పిల్లలం ప్రభువా, నీ కొడుకులం ప్రభువా.
మీ బిడ్డలం ప్రభువా. యేసయ్యా మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా, మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ నామంలో మేము ఏం బంధిస్తామో అది బంధింపబడును అని చెప్తున్నావు ప్రభువా. ఈ యొక్క చీకటి శక్తులను బంధిస్తున్నాం ప్రభువా. యేసయ్యా ఈ అధికారుల శక్తులను బంధిస్తున్నాం ప్రభువా. యేసయ్యా ఈ శైతాన్ శక్తులను మేము బంధిస్తున్నాం ప్రభువా. విడుదల మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము ఇలా బాధపడద్దు ప్రభువా, మేము బాధపడతాం మీరు చూడలేరు ప్రభువా. మీకు వందనాలయ్యా, ఎందుకంటే మీరు తండ్రి ప్రభువా అత్యున్నత సింహాసనమైన ఆశులై ఉన్నారు ప్రభువా. మీకు వందనాలు. ఆ స్థానంలో మేము ఉండాలని మీరు కోరుకున్న వారు తండ్రి మీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యగారికి ధైర్యం దయచేయండి తండ్రి. ఇక్కడ ఉన్న తండ్రి ఓ ప్రభా ప్రిన్సిపాల్కి ధైర్యం దయచేయండి తండ్రి. ఓ ప్రభా ఇక్కడ ఉన్న తండ్రి ఓ ప్రభా ఎవరెవరు మెయిన్గా ఉన్నారో తండ్రి వాళ్ళకి అందరికీ ధైర్యం దయచేయండి తండ్రి. ఎందుకంటే మీరు ధైర్యం ఇవ్వకపోతే మేము వ్యర్థం ప్రభువా. ఓ ప్రభా మీ ధైర్యం ఇవ్వకపోతే మేము వ్యర్థం ప్రభువా. ఎందుకంటే మేము మనుషులమయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము మనుషులమయ్యా, మీకు వందనాలు. మిమ్మల్ని తప్పులుంటే క్షమించమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ఎవరైతే రైటింగ్లో తండ్రి ఓ ప్రభా లెటర్ రాసిరో తండ్రి నీ నామంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళని కూడా క్షమించాను ప్రభా, దయచేసి క్షమించాను ప్రభా. అదే రైటింగ్లో తండ్రి ఓ ప్రభా జీసస్ ది డోర్ మినిస్ట్రీస్ తండ్రి మంచి సంఘం అని తండ్రి ప్రభా రాయేటట్టుగా వాళ్ళని మార్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యగారు మంచి వ్యక్తి అని మరి రాసేటట్టుగా మీ సాయం తెచ్చేయండి. ఓ ప్రభా నీ చిత్తం ఉంటే తండ్రి నీ పాదాల దగ్గరికి వాళ్ళు రావాలి ప్రభువా. నీకు వదలాలు మేము ప్రార్థిస్తున్నాం. మేము ఉట్టిగా ప్రార్థిస్తలేం ప్రభా, సంఘపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామంలో ప్రార్థిస్తారు అన్నారో తండ్రి ఓ ప్రభా అక్కడ మీరు ఉంటారని చెప్తున్నావు ప్రభా. ఇక్కడ ఉన్నారు కాబట్టి నీ పాదాల దగ్గర మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. దయచేసి ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ప్రభా. దయచేసి మా ప్రార్థన ఆలకించండి ప్రభా. తండ్రి మేము మీ బిడ్డలం ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. 99 గొర్రెలను వదిలేసావు ప్రభా. నీకు వందనాలు. ఓ ప్రభా ముళ్ళ కంపలో ఉన్న మేము మా సంఘం ప్రభువా, మా సంఘం ప్రభువా ముళ్ళ పొదల్లో మీ గురించి వేడుకుంటున్నాం ప్రభువా. ప్రభువా నీకు వందనాలయ్యా. ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి ప్రభువా. యేసయ్యా మా సంఘం మీద టార్గెట్ ఉంది ప్రభువా. అది నీకు ఘనత ప్రభా, నీకు మహిమ ప్రభా. అంటే మేము ఎంత గట్టిగా ఉన్నామో మీకు తెలుసు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం. ఆ గొర్రె గురించి తండ్రి మీరు వదిలేసి 99 గొర్రెలను వదిలేసి వచ్చారు ప్రభా. ఆ ఒక్క గొర్రెగా మేము సంఘం ఉంది ప్రభా. నీకు వందనాలయ్యా. ప్రభా నువ్వు భుజాల మీదకి ఎత్తుకుంటున్నావు అని నమ్ముకుంటున్నాం ప్రభా. తండ్రి యేసయ్యా నా సంఘాన్ని నీ భుజాల మీదకి ఎత్తుకుంటున్నందుకు నీకు కోట్లాది వందనాలయ్యా. వందనాలయ్యా మీకు వందనాలు. మంచి కాపరి, మంచి కాపరి. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. మీ సహాయం దయచేయండి. మేమైతే నిన్ను నమ్ముకున్నాం ప్రభువా, నీ మీద ఆధారపడి ఉన్నాం ప్రభువా. మా సంఘంలో ఎన్నో అద్భుతాలు చేసావు ప్రభువా. పెళ్ళిళ్ళు చేసావు ప్రభువా, ఇల్లులు ఇచ్చావు ప్రభువా, పనులు ఇచ్చావు ప్రభువా, గర్భఫలాలు ఇచ్చావు ప్రభువా, కార్లు ఇచ్చావు ప్రభువా, బైకులు ఇచ్చావు ప్రభువా, ఆనందం ఇచ్చావు ప్రభువా. తండ్రి మంచి సంఘాన్ని కూడా ఇవ్వాలి ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఇస్తారు ప్రభా, మేము నమ్ముతున్నాం ప్రభా. కొన్ని దినాలుగా మేము ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇది కూడా నీ చిత్తమే ప్రభువా. ఏదైనా ఏది జరిగినా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు కోట్లాది వందనాలయ్యా. ఏది జరిగినా నీకు కోట్లాది వందనాలయ్యా. మేము ఇక్కడికి ఏం తెచ్చుకోలేదు ప్రభా. తండ్రి ఉట్టి చేతులతో వచ్చాం ప్రభువా. తండ్రి ఉట్టి చేతులతో వచ్చాం ప్రభా ఈ భూమికి. తండ్రి ఎవరెవరో తెలియదు ప్రభా, ఏ తల్లిదండ్రులో తెలియదు కానీ తండ్రి నీ చిత్తంధర మమ్మల్ని అందరినీ కలిపి తండ్రి ఈ విధంగా తండ్రి ఓ ప్రభా ఒక సంఘంగా తండ్రి ఓ ప్రభా నీ కుటుంబంగా తండ్రి మమ్మల్ని తండ్రి ఓ ప్రభా ఏర్పరచుకున్నారు ప్రభా. నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని మేము ఆగం కావద్దు ప్రభా. ప్రభా మేము లోకంలో పడిపోదు ప్రభా. నీకు వందనాలయ్యా. మీకు ఇష్టం లేదు ప్రభా మేము దూరం పోవడము. అయ్యగారిని బలపరచండి ప్రభా. ప్లీజ్ ప్రభా అయ్యగారిని బలపరచండి.
70 ఇయర్స్లో ఉన్నాడు ప్రభా, భయపరచండి, బలపరచండి ప్రభా. ఆయనకు సంఘం అంట ఉంది ప్రభా, సంఘం కంటే ఎక్కువ అండ మీరున్నారు ప్రభా. నీకు వందనాలు. నీ కంచ ఉంది ప్రభా, నీ అగ్ని ఉంది ప్రభా, నీ బంగారు దూతలు ఉన్నారు ప్రభా. నీకు వందనాలు. మాకేం భయం ప్రభా, నీకు వందనాలు. మేము మీ పిల్లలం ప్రభా, నీకు స్తోత్రం. నీకే ఘనత, నీకే మహిమ. మాకు తెలియదు ప్రభా, మాకు తెలియదు ప్రభా, నువ్వు చేయాలి ప్రభా, అంతే ప్రభా. ఎందుకంటే మేము మీ పిల్లలం. ఆ యొక్క అధికారంతో అడుగుతున్నాం ప్రభా. ప్రభా ఆ యొక్క విశ్వాసంతో అడుగుతున్నాం, ఆ నమ్మకంతో అడుగుతున్నాం ప్రభా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ తండ్రి తీసి పడేస్తామని చెప్తున్నాం ప్రభా. ఇక్కడ ఉన్న తండ్రి ఓ ప్రభా, ఏ శక్తి కొండగా ఉందో, ఏ శక్తి తండ్రి అడ్డంగా ఉందో నా సంఘానికి, ఏ శక్తి అయితే తండ్రి ఓ ప్రభా ఉందో తండ్రి కాల్చివేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. కాల్చివేస్తున్నాం యేసు రక్తంతో, యేసు నామంతో కాల్చివేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు ఘనత, మీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.